పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు విద్యార్థినిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో 80% పైగా కాలిన గాయాలతో ఆ బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ప్రేమించలేదన్న కారణంతోనే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు తమను చంపుతామని ఆ యువకులు బెదిరించారని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాంట్లో మీ బాబాయిల్ని మీ నాన్నని ఇరికిచ్చేసి మిమ్మల్ని చంపుతాం, మా పేరు బయటకు వచ్చిందా, నువ్వు మామూలుగా ప్రేమించానని చెప్పి వచ్చేయి అని చెప్పేసి అని పిల్లల్ని అట్టా బెదిరించేశారయ్యా. ఎక్కడ కనపడితే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటుందయ్యా, నర్స్ ట్రైనింగ్ నర్స్ చదువుకుంటానని భయపించి తీసుకుని చదువుకుంటుందయ్యా. 1 సంవత్సరమే చదవనిచ్చారయ్యా. బిడ్డలు చంపేస్తానని బెదిరించారంట అయ్యా. ప్రేమించబోతే చంపేస్తామని బెదిరించేశారంట అయ్యా. నువ్వు మాత్రం ఇంటికాడ చెప్పావంటే మీ తల్లిదండ్రులని మీ బాబాయిల్ని అందరినీ చంపేస్తాం, తర్వాత నిన్ను కూడా చంపేస్తాం అన్నారంట అయ్యా. నువ్వెందుకమ్మా భయపడిపోక మేము ఉండమన్నామయ్యా. ధైర్యం చెప్పుకొచ్చామయ్యా. ధైర్యం చెప్పుకొస్తే అయినా కానీ ఎమ్మడిచ్చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారని మదన పడిపోతుంది అయ్యా నా బిడ్డ. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఆ అమ్మాయి హెల్త్? అదుపులోకి తీసుకున్నారా యువకులు పోలీసుల్ని? ప్రస్తుతం కొనముప్పులతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. దాదాపుగా 80% గాయాలు కావడంతో ఆమె చికిత్స నుంచి మెరుగైన చికిత్స ద్వారా ఆమెను రక్షించే ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతుంది. అదేవిధంగా ఈ అమ్మాయి ఇక్కడ ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామానికి సంబంధించిన ఈ అమ్మాయి ఇంటర్ డిగ్రీ సంవత్సరాలు చదువుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమయంలో అదే గ్రామానికి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతనితో పాటు మరొక యువకుడు, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 యువకులు విక్కీతో కలిసి మరొక యువకుడు కూడా ఈ ఇంటికి పోసి విప్పండించే ప్రయత్నం చేశారు. కాలిన గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి వెంటనే సాగుతున్న ఏలూరు ప్రభుత్వం తరలించడం తెలిసింది. చాలా ప్రేమించాలంటూ కూడా అతను వెంటపడినట్టుగా బంధువులు కావచ్చు, లేదంటే కనుక ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇప్పటికీ ఆ అమ్మాయి బంధువులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువకుడి మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో మరో వైపున చివరి క్షణంలో ఇప్పుడు పోలీసులతో కూడా అమ్మాయి తనను ఇద్దరు కూడా వేధించారు, తనని ఆ ఇద్దరు పోసి చంపించారంటూ కూడా ఇద్దరిని గుర్తించి ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రైట్ వినాయక్ రావు.